నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఒకప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియా లేని కాలం చాలా ప్రశాంతంగా సాగిపోయేది. ఇక ఎప్పుడైతే ఇంటర్నెట్ అందరికీ సుపరిచితమైందో ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ అని సోషల్ మీడియా హవా నడవడం మొదలైంది. దీంతో అప్పటి నుండి అసలైన సమస్య మొదలైందనే చెప్పొచ్చు. అలా దీని ద్వారా సామాన్యులు కూడా ఓవర్ నైట్ సెలబ్రిటీలుగా మారితే, సెలబ్రిటీలుగా ఉన్న వ్యక్తుల్ని కొద్ది రోజుల్లోనే నడి రోడ్డున పడేలా చేస్తున్నారు. ఇక ఈ సోషల్ మీడియా ద్వారా ఓవర్ నైట్ స్టార్లుగా మారి ఉన్నట్టుండి అడ్రస్ లేకుండా పోయిన సోకాల్డ్ సెలబ్రిటీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన వెబ్సైట్ లింక్ తో వెళ్లి మీకు నచ్చిన ఫ్లేవర్ ని రుచి చూడండి. మొదటిగా మోనాలిసా బోన్స్లా. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్లో జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ 45 రోజులు సాగగా ఫిబ్రవరి 26వ తేదీన ముగియనుంది. ఇక ఈ కుంభమేళ కోసం ప్రపంచ నలుమూలల నుండి కోట్లాది భక్తులు, సాధువులు వచ్చి ప్రయాగరాజలోని గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం పుణ్యస్నానాలు చేస్తూ భక్తిలో మునిగిపోతున్నారు. ఇక ఇలాంటి ఉత్సవాన్ని కవర్ చేసేందుకు చాలా మంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడికి వెళ్ళగా సచిన్ అనే ఒక వ్లాగర్ అక్కడ రుద్రాక్ష మాలలు, పూసలు అమ్ముతున్న మోనాలిసా బోన్స్లాని చూసి తన నీలి కళ్ళకి ఫిదా అయి తనని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నట్లు వీడియో తీసి తన సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేశాడు. ఇక ఈ వీడియోని 2 కోట్ల మంది చూడగా ఆ వీడియో రాత్రికి రాత్రే వైరల్ అయి మోనాలిసా సోషల్ మీడియా స్టార్ గా మారింది. దీంతో ఈమెను చూసేందుకు చాలా మంది ప్రయాగరాజ్ కి వెళ్లడమే కాకుండా శాటిలైట్ ఛానల్, యూట్యూబర్స్ అందరూ ఈమె ఇంటర్వ్యూ కోసం ఎగబడడం మొదలెట్టారు. ఇక మొదట్లో నవ్వుతూ అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చిన మోనాలిసా ఒక స్టేజ్ లో అందరూ ఈమెను ఇబ్బంది పెడుతూ తన వ్యాపారానికి అడ్డుగా నిలవడంతో మోనాలిసా కోపంతో కెమెరాలని, ఫోన్లని నెట్టేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఆమె వీడియో దొరికితే చాలన్నట్లు తను తింటున్నా, నిద్రపోతున్నా ఆమెపై ఫోకస్ చేయడంతో పోలీసులు మోనాలిసా ఫ్యామిలీకి వార్నింగ్ ఇస్తూ ఇలాంటి పవిత్రమైన ప్లేస్ లో మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అక్కడున్న బంజారా వాళ్ళందరి వ్యాపారాన్ని క్లోజ్ చేయాల్సి వస్తుందని, కాదు కూడదు అంటే కేసు పెట్టి జైల్లో వేస్తామని చెప్పడంతో మోనాలిసా తల్లిదండ్రులు చేసేదేమీ లేక కూతుర్ని మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ కి పంపించేశారు. ఇక మోనాలిసాకి దొరికిన క్రేజ్ ని చూసి యూట్యూబ్ లో కొంతమంది రాజమౌళి మోనాలిసాకి మహేష్ బాబు మూవీలో ఛాన్స్ ఇచ్చాడని చెబితే, మరికొంతమంది సల్మాన్ ఖాన్ తో మోనాలిసాకి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని, అందుకు తనకి 2 కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నారనే వార్తల్ని హల్చల్ చేస్తున్నారు. నిజానికి మోనాలిసాకి కొంతమంది యూట్యూబ్ లో ఆల్బమ్ సాంగ్స్ మరియు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో నటించేందుకు ఆఫర్ చేశారని, కానీ అందుకు ఆమె తండ్రి ఒప్పుకోకుండా తన కూతురికి ఇప్పుడు 16 ఏళ్లని, ఆమెకి యాక్టింగ్ రాదని, యాక్టింగ్ తెలిసిన వారికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని, ఏ కారణం చేతనైనా తన కూతుర్ని యాక్టింగ్ లోకి పంపనని, మరో 2 సంవత్సరాల్లో తమ బంధువుల అబ్బాయితో మోనాలిసాకి పెళ్లి చేస్తానని కరాఖండిగా చెప్పడంతో ఇప్పుడు ఈ విషయం అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఇక ఈ క్రమంలోనే మోనాలిసా బిగ్ బాస్ లోకి వెళ్తుందనే టాక్ కూడా వినిపిస్తున్నా ఆ వార్తలపై ఎటువంటి నిజాలు లేవనే చెప్పొచ్చు. ఇక మోనాలిసా ఈ పబ్లిసిటీతో సినిమాల్లో యాక్ట్ చేస్తుందా లేక పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుందా అనేది చూడాలి మరి. ఇక రెండోది రాను మోండల్. కోల్కతా రైల్వే స్టేషన్ లో భిక్షమెత్తుకుంటూ మంచి మంచి పాటలు పాడుతూ ప్రయాణికుల దగ్గర డబ్బులు అడుగుతుండేది. అదే సమయంలో ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆమె పాటను విని అది తనకి బాగా నచ్చడంతో రికార్డ్ చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు. ఇక ఒక బెగ్గర్ ఇంత మంచిగా పాడడంతో ఆ వీడియో కొద్ది రోజుల్లోనే వైరల్ అయింది. దీంతో రాను మోండల్ ఓవర్ నైట్ లో సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. ఇక అలా చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వారు ఈమెకు డబ్బులు ఇచ్చి మరి ఇంటర్వ్యూస్ తీసుకొని ఆ వీడియోస్ ని అప్లోడ్ చేయడంతో ఈమె పాడిన పాట మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియా వరకు వెళ్ళింది. ఇక అలా రాను మోండల్ వాయిస్ అతనికి కూడా నచ్చడంతో హ్యాపీ హర్డీ అండ్ హియర్ అనే మూవీలో తనే మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అవ్వడంతో రాను మోండల్తో ఒక సాంగ్ ని పాడిస్తే ఈమెకున్న పబ్లిసిటీతో మంచి హిట్ అవుతుందని హిమేష్ రేష్మియా ఆమెతో ఒక సాంగ్ ని పాడించాడు. ఇక అలా తేరీ మేరీ కహాని అనే సాంగ్ రిలీజ్ అయ్యి ఈమెకు మంచి ఆదరణ లభించింది. దీంతో హిమేష్ అదే మూవీలో మరో 3 సాంగ్స్ ని కూడా రాను మోండల్తో పాడించడం జరిగింది. ఇక ఈ పబ్లిసిటీతో రాను మోండల్ కి బెంగాలీ మూవీలో ఒక పాట పాడే అవకాశం వచ్చింది. రైల్వే ప్లాట్ఫామ్ మీద బెగ్గర్ అయిన రాను మోండల్ ఒకేసారి ఇలా సెలబ్రిటీగా మారడంతో అటు శాటిలైట్ మీడియా, ఇటు సోషల్ మీడియా తనని ఇంటర్వ్యూ చేయడానికి ఎగబడేవారు. అంతేకాకుండా షాప్ ఓపెనింగ్స్ కూడా ఈమెను గెస్ట్ గా పిలవడం మొదలెట్టారు. ఇక అలా తనకి వచ్చిన పాపులారిటీని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక రాను మోండల్ బిహేవియర్ రోజు రోజుకి మారడంతో ఒక షాప్ ఓపెనింగ్ లో తన అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి దగ్గరికి వెళ్ళగా రాను మోండల్ ఆమెను తిట్టి సెల్ఫీ కోసం డబ్బులు అడగడంతో
ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో రాను మొండల్ జనాల నుండి నెగిటివిటీని ఎదుర్కోవడంతో పాటు ఈమెకి అవకాశాలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇక ఇప్పుడు మళ్ళీ రైల్వే ప్లాట్ఫామ్ మీద బెగ్గింగ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. మూడోది కుమారి ఆంటీ. ఈమె మాదాపూర్లోని ఐటీ కంపెనీ దగ్గరలో ఉన్న రోడ్డు పక్కన ఏ హంగు ఆర్భాటం లేకుండా ఒక డేరా వేసుకొని ఒక చిన్న హోటల్ని నడుపుతుండేది. ఇలా రోడ్డు పక్కన ఉండే హోటల్స్లో వెజ్ నాన్ వెజ్కి సంబంధించి 2 లేక 3 రకాల కర్రీస్ ఉంటే కుమారి ఆంటీ దగ్గర మాత్రం 5-6 రకాల వంటలుండేవి. ఇక అలా ఒక యూట్యూబర్ ఫుడ్ రివ్యూ కంటెంట్ కోసం కుమారి ఆంటీ హోటల్ దగ్గరికి వెళ్ళి కర్రీస్ గురించి, ఆమె ఫుడ్ గురించి, వాటికి సంబంధించిన ప్రైజెస్ గురించి మాట్లాడుతూ ఇందులో ఆమె రియాక్షన్ కూడా చాలా న్యాచురల్ గా ఉండడంతో ఆ వీడియో కొద్దిసేపటికే వైరల్ అయింది. దీంతో యూట్యూబ్ లో ఉన్న ఇతర ఫుడ్ రివ్యూయర్స్ కూడా ఆమె హోటల్ కి వెళ్లి ఫుడ్ తింటూ వీడియోలు పెట్టడంతో కొద్ది రోజుల్లోనే కుమారి ఆంటీ సోషల్ మీడియా స్టార్ గా ఎదిగింది. దీంతో ఆమెను కొన్ని షోస్కి గెస్ట్గా పిలవడం, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ని కూడా తీసుకోవడంతో రోజు రోజుకి ఆమె దగ్గరికి వచ్చే జనాల సంఖ్య పెరగడం మొదలైంది. అందుకు తోడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కుమారి ఆంటీ ఇన్కమ్ మరియు ఆమె ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అనే హెడ్లైన్స్ పెట్టడంతో కుమారి ఆంటీ హోటల్ చుట్టూ జనం జాతరలా గుమిగూడడం, పక్కనే ఉండే హోటల్ వారు ట్రాఫిక్ అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీ హోటల్ని అక్కడి నుండి మూయించేశారు. అలా తన పొట్ట మీద కొట్టొద్దు అంటూ కుమారి ఆంటీ ట్రాఫిక్ అధికారుల కాళ్ళు వేళ్ళు పట్టుకున్న అధికారులు మాత్రం కనికరించకుండా ఆమెపై కేసుని కూడా ఫైల్ చేశారు. ఆ తర్వాత వ్యూస్ కోసం ఆమె వెంటపడ్డ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆమెను పట్టించుకోలేదు. ఇక ఒక వ్యక్తి టాలెంట్ అందరికీ చూపించడం మంచిదే గాని ప్రతి క్షణం ఒక వ్యక్తిపైనే ఫోకస్ చేస్తే వచ్చే సమస్యలు ఇలానే ఉంటాయి. నాలుగోది కచ్చా బాదం ఫేమ్ భువన్ బద్యాకర్. కోల్కతాలోని దుబ్రాజ్పూర్లో ఉంటున్న ఇతను ఊరూరు తిరుగుతూ వేరుశనగల్ని అమ్ముకుంటుండేవాడు. అలా ఇతను ఏ ఊరికి వెళ్ళినా తను వచ్చినట్లు తెలియాలని కచ్చా బాదం పాట పాడుతూ అందరి చేత వేరుశనగలు కొనుక్కునేలా చేసేవాడు. ఇక అలా పాట పాడేటప్పుడు ఒక యూట్యూబర్ ఇతను పాడిన పాటని రికార్డ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయగా భువన్ వాయిస్ విని చాలా మంది ఫిదా అయ్యారు. దీంతో భువన్కి ఒక ఆల్బమ్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అందుకు తోడు ఒక ఆడియో కంపెనీ తనతో అగ్రిమెంట్ కూడా వేసుకోవడంతో అటు శాటిలైట్ మీడియా ఇటు సోషల్ మీడియా ఇతన్ని ఇంటర్వ్యూ చేస్తూ హైలైట్ చేయడంతో భువన్ కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. ఇక ఇతను పాడిన కచ్చా బాదం ఆల్బమ్ సాంగ్ రిలీజ్ అయి మంచి ఆదరణ రావడంతో ఇక పైన తన లైఫ్ బాగుంటుందని, అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అప్పు చేసి మరి మంచి ఇల్లు, ఒక కారుని కూడా కొనుక్కున్నాడు. ఇక అలా తను అనుకున్నట్లు అవకాశాలు వచ్చినా భువన్కి మాత్రం ఆ ఒక్క పాట తప్ప ఎంత ట్రై చేసినా మరో పాటని పాడడం రాకపోవడంతో కంపెనీ ఇతనితో వేసిన అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసింది. దీంతో తను పాడిన కచ్చాబాదం ఆల్బమ్ సాంగ్ రైట్స్ని తనకే ఇవ్వాలని భువన్ మీడియా ముందు వాపోయినా ఎవరు ఇతన్ని పట్టించుకోలేదు. ఇక అప్పుల బాధ ఎక్కువ ఇల్లు, కారుని కూడా అమ్మేసి తను ఉండే ఊరిని వదిలేసి ఫ్యామిలీతో వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాడు. అలా మళ్ళీ అక్కడే వేరుశనగలు అమ్ముకుంటూ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. ఐదోది వేణుస్వామి. చిన్న చితక పూజలు చేసుకుంటూ సామాన్యులకి జాతకాలు చెప్పుకుంటూ ఎలాగోలా తన లైఫ్ని గడుపుతున్న వేణుస్వామిని అప్పట్లో ఒక శాటిలైట్ ఛానల్ కొన్ని డిబేట్స్లో కూర్చోబెట్టి వేణుస్వామితో కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి మాట్లాడిపించడంతో ఇతను కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. కానీ ఎప్పుడైతే బాబు గోగినేని ఒక ఛానల్లో వేణుస్వామిని ఎక్స్పోజ్ చేస్తూ మోడీతో దిగాడన్న వేణుస్వామి మార్ఫింగ్ ఫొటోస్ని, మరికొంతమంది పొలిటీషియన్స్తో దిగాడన్న ఫేక్ ఫొటోస్ని పెట్టుకొని వేణుస్వామి జ్యోతిష్యుడిగా చలామణి అవుతున్నాడని చెప్పడంతో అప్పట్లో కొంతవరకు నెగిటివిటీ వచ్చిన అదే సమయంలో వేణుస్వామి సమంత నాగచైతన్య త్వరలో విడాకులు తీసుకుంటున్నారని మీడియా ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడంతో దానికి తగ్గట్టే వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో వేణుస్వామికి మీడియాలో హైప్ వచ్చి ప్రతి ఒక్కరూ ఇతని దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎగబడేవారు. అలా తనకి సోషల్ మీడియా బాగా హైప్ ఇచ్చింది. అందుకు తగినట్టే మీడియాలో ఇతనికి తోచినట్లు చెప్పడం, దాంట్లో కొన్ని ఘటనలు జరగకపోవడంతో కొన్ని ఛానల్స్ ఇతనికి ఎగనెస్ట్ గా మాట్లాడుతూ ఇతను చెప్పేవేమీ జరగవని, అతనికి అంత నాలెడ్జ్ లేదని వేణుస్వామికి హైప్ ఇచ్చిన సోషల్ మీడియానే ఈరోజు వేణుస్వామి చేసుకుంటున్న చిన్న చితక పూజలు, జ్యోతిష్యం కూడా చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చింది. ఆరోది బర్రెలక్క అలియాస్ శిరీష. డిగ్రీ చదివినా ఉద్యోగం దొరకలేదని మా అమ్మ బర్రెల్ని కొనిచ్చింది ఫ్రెండ్స్ అంటూ చేసిన వీడియో వైరల్ అయి బర్రెలక్క అలియాస్ శిరీషకి మంచి పబ్లిసిటీ వచ్చింది. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానల్ శిరీషతో ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి ఎగబడడంతో బర్రెలక్కకు మంచి గుర్తింపు వచ్చి సోషల్ మీడియా స్టార్గా ఎదిగింది. ఇక ఈ పబ్లిసిటీతో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయగా చాలా మంది ఈమెకు డబ్బుల సహాయంతో పాటు మీడియాలో కూడా ఫుల్ పబ్లిసిటీ చేయడంతో ఈమె తప్పకుండా ఎమ్మెల్యేగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఎలక్షన్స్లో ఈమె ఓడిపోవడంతో పబ్లిసిటీ ఇచ్చిన సోషల్ మీడియానే బర్రెలక్క ఇదంతా డబ్బు కోసమే చేసిందని, వచ్చిన డబ్బులతో ఆమె ఇల్లు కట్టుకొని రెండో పెళ్లి కూడా చేసుకుంది అంటూ ప్రచారం చేయడంతో
బర్రెలక్క చాలా వరకు జనాల నుండి నెగటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా కూడా ఇదంతా పట్టించుకొని బర్రెలక్క 2024 ఎంపీ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేయగా ఈమెకి ఎటువంటి సపోర్ట్ దొరకలేదు. దీంతో ఈమె డిపాజిట్స్ ని కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈమె మీద ట్రోల్స్ ఎక్కువ అవడంతో బర్రెలకు ఒక స్టేజిలో ఆత్మహత్య చేసుకుంటా అనే వీడియోస్ ని కూడా రిలీజ్ చేసింది. దీంతో భయపడిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అప్పటి నుండి ఈమె గురించి మాట్లాడడం ఆపేశారు. అలా బర్రెలు కాసుకునే శిరీషని ఓవర్ నైట్ స్టార్ ని చేసిన సోషల్ మీడియాని ట్రోల్ చేసి అందరి నుండి నెగిటివిటీ ఎదుర్కొనేలా చేశారు. ఏడోది కత్తి మహేష్. ఇతను మన మధ్య లేకపోవడానికి ఒక కారణం సోషల్ మీడియా అనే చెప్పొచ్చు. సినిమాల్లో చిన్నా చితిక పాత్రలు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసుకుంటున్న కత్తి మహేష్ థియేటర్స్ ముందు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి సినిమాల గురించి రివ్యూ ఇస్తూ తనదైన స్టైల్లో మూవీపై కమెంట్ చేయడంతో కొంతమందికి తను మాట్లాడే విధానం నచ్చి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇతన్ని హైలైట్ చేస్తూ మూవీ రివ్యూస్ చెప్పడానికి కూడా ఇతన్ని అపాయింట్ చేశారు. ఇక అలా రోజు రోజుకి కత్తి మహేష్కి గుర్తింపు రావడంతో పొలిటికల్, ఫిలిం, కాంట్రవర్షియల్ ఇష్యూస్ మీద కూడా మాట్లాడడానికి కత్తి మహేష్ని శాటిలైట్ ఛానల్స్ డిబేట్స్కి పిలవడంతో కొద్ది రోజుల్లోనే కత్తి మహేష్ సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. ఇక అలా తనకి వచ్చిన పబ్లిసిటీతో రాజకీయ నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడడంతో కత్తి మహేష్ చాలా ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇక రాజకీయాల్లోకి కూడా ప్రవేశిస్తున్నాడు అనుకునే లోపే అనుమానాస్పదంగా యాక్సిడెంట్లో మరణించడంతో కత్తి మహేష్ మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. 8వ వ్యక్తి రాకేష్ మాస్టర్. కెరియర్ని కోల్పోయి ఇంట్లో ఉన్న రాకేష్ మాస్టర్కి మద్యం తాగిపిస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అతనితో స్టార్ హీరోయిన్స్ గురించి బూతులు మాట్లాడేలా చేస్తూ ఆ వీడియోస్ని తమ ఛానల్స్లో అప్లోడ్ చేసేవారు. ఇక జనాలకి కూడా రాకేష్ మాస్టర్ మాట్లాడే విధానం ట్రాన్స్పరెంట్గా అనిపించడంతో వారు కూడా ఇతని వీడియోస్ని ఆదరించేవారు. దీంతో మిగిలిన ఛానల్స్ కూడా రాకేష్ మాస్టర్తో మద్యం తాగించి అందరి గురించి బ్యాడ్గా మాట్లాడేలా చేసేవారు. ఇక అలా డాన్స్ మాస్టర్గా అంతలా గుర్తింపు రాని ఇతనికి కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. అలా వచ్చిన పాపులారిటీతో ఎక్కువ మద్యం తీసుకోవడం వల్ల రాకేష్ మాస్టర్ ఆరోగ్యం క్షీణించి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. 9వ వ్యక్తి పల్లవి ప్రశాంత్. తనని ఫేమస్ చేస్తే తప్పకుండా బిగ్ బాస్ వారు ఛాన్స్ ఇస్తారని చెప్పుకుంటూ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడంతో జనాలకి తన పరిస్థితి చూసి జాలేసి ఇతని వీడియోస్ని షేర్ చేస్తూ పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేయడంతో కొద్ది రోజుల్లోనే పల్లవి ప్రశాంత్కి కొంతవరకు గుర్తింపు వచ్చింది. దీంతో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పల్లవి ప్రశాంత్ దగ్గరే ఇంటర్వ్యూ తీసుకుంటూ వాటిని పబ్లిసిటీ చేయడంతో పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. ఇక అలా ఇతనికి బిగ్ బాస్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా వచ్చింది. అలా బిగ్ బాస్లోకి వెళ్ళాక ప్రశాంత్ జనాల అటెన్షన్ కోసం తను బిగ్ బాస్ కప్ గెలిస్తే అందులో వచ్చే ప్రైజ్ మనీని రైతులకు ఇస్తానని చెప్పడంతో జనాలందరూ ఇతని మాటల్ని నమ్మి బిగ్ బాస్ సీజన్ 7లో విన్ అయ్యేలా చేశారు. కానీ పల్లవి ప్రశాంత్ బయటికి రాగానే అతని మాట నిలబెట్టుకోకపోవడంతో సోషల్ మీడియాలో ఇతన్ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా స్టార్గా ఉన్న ఇతన్ని క్రిస్మస్ స్టార్గా మార్చి ఇప్పుడు తనపై చీటర్గా ముద్ర వేశారు. 10వ వ్యక్తి సునిషిత్. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి కామెడీ పీస్లు ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటారు. అలా జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్న సునిషిత్ అనే వ్యక్తిని టార్గెట్ చేశారు. ఇక అలా ఇతను తనతో హీరోయిన్లు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారని, ఓ స్టార్ హీరోయిన్ తనని పెళ్లాడిందని, మరో హీరోయిన్తో డేట్ చేశాడని, తను రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ని ఎన్టీఆర్, మహేష్ బాబు చేసి స్టార్స్ అయ్యారని నోటికొచ్చినట్లు మాట్లాడడంతో ఆ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయగా జనాలు కూడా అతను చెప్పేది అబద్ధమని తెలిసినా కూడా ఎంటర్టైన్మెంట్ కోసం అతని వీడియోస్ చూస్తూ వైరల్ చేయడంతో సునిషిత్ సోషల్ మీడియా స్టార్గా ఎదిగాడు. కానీ సునిషిత్ చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్పడంతో అతని మాటలు జనాలకు కూడా బోర్ కొట్టి అతని వీడియోస్ చూడడం వదిలేశారు. అంతేకాకుండా సునిషిత్ పబ్లిసిటీ కోసం చేసిన కాంట్రవర్సీ మాటలతో కోర్టు కేసుల దాకా వెళ్లాల్సి వచ్చింది. ఇక అలా ఛానల్స్ వారు చెప్పినట్లు చేస్తే సినిమాల్లో మంచి ఛాన్సులు వస్తాయని సునిషిత్ హద్దులు మీరిన మాటలు మాట్లాడడంతో ఇప్పుడు ఇతనికి జూనియర్ ఆర్టిస్ట్గా కూడా ఎవరూ ఛాన్స్ ఇవ్వట్లేదు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా సునిషిత్ని పట్టించుకోవట్లేదు. 11వ వ్యక్తి కుర్చీ తాత. పాషా అని పిలువబడే కుర్చీ తాతతో ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయగా మద్యం ఎక్కువ అవడంతో తన పర్సనల్ స్టోరీని సినిమా రేంజ్లో చెబుతూ ఆ కుర్చీని మడత పెట్టే అనే డైలాగ్తో ఫేమస్ అవడంతో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇతనికి మద్యానికి డబ్బులు ఇస్తూ ఇంటర్వ్యూ తీసుకొని ఆ వీడియోల్ని అప్లోడ్ చేసేవారు. జనాలు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఆ వీడియోస్ని చూస్తూ వైరల్ చేసేవారు. దీంతో పాషా కాస్త కుర్చీ తాతగా సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. అంతేకాకుండా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీలోనూ ఇతను చెప్పిన కుర్చీ మడత పెట్టే డైలాగ్ యూజ్ చేయడంతో పాషాకి మంచి గుర్తింపు వచ్చింది. అలా వచ్చిన పాపులారిటీని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక సోషల్ మీడియాలో అందరినీ తిట్టడంతో తన మాటల వల్ల జైలుకెళ్లే పరిస్థితికి వచ్చాడు. అలా ఆ తర్వాత సోషల్ మీడియా కానీ సినిమా వారు కానీ కుర్చీ తాతను పట్టించుకోలేదు. ఫోక్స్ ఒకరి కోసం వ్యక్తిత్వాన్ని ఎప్పుడు
ఎప్పుడు మార్చుకోవద్దు. సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడతాయి. వీళ్ళే ఫోక్స్ సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్లుగా మారి ఇప్పుడు మునపటి జీవితాన్ని గడపడానికి కూడా వీల్లేకుండా త్రిశంకు స్థితిలో ఇరుక్కొని ఉన్న టాప్ 10 సోషల్ మీడియా స్టార్స్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.